అంటే గతంలో చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారెళ్లి ఒకసారి దాన్ని చూసేసి రావడం జరిగింది. ఆ చూసేసి వచ్చినప్పుడు ఏంటంటే నాసిరకంగా కన్‌స్ట్రక్ట్ చేశారు ఇది. పెచ్చులన్నీ ఊడిపోయాయి. వందల కోట్లతోని అంతా అవినీతి జరిగింది ఇందులో. ఇంకేదో జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా మనం గతంలో చూసాం గదా సార్! మరిది ఇప్పుడు మరి ఇది అసలు ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు గదా సార్ మరి? అదే పవన్ కళ్యాణ్ గారు పోయి పెచ్చులు ఊడిపోయన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పోయి ఇదే మార్బల్స్ ఇంటర్నేషనల్ మార్బుల్ అవుతారు. లోకేష్ గారు పోయి జగన్ గారి పర్సనల్ కోసం అన్నాడు. ఇంకొక ఆయన పోయి ఇదేం బాత్రూమ్‌లని ఇవన్నీ చూపిచ్చారు. మొత్తం మీద ఇవన్నీ చూపిచ్చేసి ఏం చెప్పారంటే ఇది ఒక అద్భుతమైన రాజమహల్ కట్టాడు జగన్ అని నిరూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి పెచ్చులు ఊడిపోతే ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పెచ్చులు ఏడ ఊడాయో తెలీదు గానీ పెచ్చులు ఊడాయి అనే బిల్డింగ్ టాటా వాళ్ళు తీసుకుంటారా? ప్రభుత్వం వ్యక్తి వేరు. టాటా అనేది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. అలాంటి టాటా అనే ఆర్గనైజేషన్ దాన్ని తీసుకోవడానికి పోటీ పడిందంటే పెచ్చులు ఊడే బిల్డింగ్ ఎందుకు పెట్టేవాళ్ళు? బిల్డింగ్ అంతా పరిశీలించేశారు. అదే జగన్‌ని ఆ బిల్డింగ్ ని ఎట్లో ఒక రకాన ఆయన విమర్శించాలి, ఆయన నెత్తిన రాళ్ళేయాలి అనుకొని ఏసి వాళ్ళ నెత్తిన రాళ్ళేసుకున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రజలు ముందు చులకన అవుదాం తప్ప ఇంకోటిగా ఇంకా దీన్ని పెంచితే ఇంకా మళ్ళీ రివర్స్ అవుతుందని భావించి చివరకు ఈ డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో మరి వీటన్నిటికి అంటే పరిష్కారం అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు జనాలు తీసుకోవాలా? వీటికి డెసిషన్ తీసుకోవాలా? లేకపోతే ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలా? ఎట్లా చూడాలంటారు సార్ దీన్ని? అంటే జగన్ నామస్మరణ ఆపేసి కూటమి నామస్మరణ, ఎన్నికల మేనిఫెస్టో నామస్మరణ చేస్తే వాళ్ళకి మంచిది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిల్డింగ్ కట్టే దాని చుట్టూ చర్చలు జరపడం, దాని చుట్టూ విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తే అది ఈళ్ళ మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు గుర్తించి ఏం చేయగలరు? వచ్చి చెప్పలేరు కదా! వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తీర్పిచ్చేస్తారు. కాబట్టి ప్రజలు వ్యతిరేకించే వరకు ఇది వస్తా ఉంది కాబట్టి ఇప్పుడు మారాను. అంతకుముందు లేకపోతే 16 నెలల్లో ప్రతి 2 నెలలకు ఒకరు రావడం, విసుకొండ మీద ఏదో ఒక నిందలేయడం, ఏదో ఒక మాట్లాడేసిపోవడం. ఇప్పుడు తగ్గిపోయిందిగా. కారణం ఏంటంటే ఇది పని చేయట్లేదు, జనంలో రివర్స్‌లో పనిచేస్తా ఉందనే నిర్ధారణకు వచ్చినారు. ఇప్పుడు వెనక్కి తగ్గారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని పెట్టి మాట్లాడితే ఇంతవరకు ఎవరు కూడా దాని మీద స్పందించింది లేదు. దానికి కౌంటర్‌గా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. సో వీటన్నిటిని చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏసే క్వెషన్స్‌కి ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఆన్సర్స్ లేవని అనుకోవాలా సార్? ఏమనుకోవాలి అసలు? 100% జగన్మోహన్ రెడ్డి గారు 6 7 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఒక ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్‌లో చెప్పే అలిగేషన్‌కి సమాధానం చెప్పరు. నిన్నప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదో కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఏదో అన్నాడు. ఒక మాట. 2 గంటల ఉపన్యాసాల్లో ఒక మాట. దాని చుట్టూ మాట్లాడేసినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే ఇట్లాంటి 1, 2 హాట్ కామెంట్ ఉంటాయి కదా! ఈ కామెంట్ చుట్టూ మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది అని పేరు పెట్టారు జగన్ కదా! మరి ఆయన ఆర్థిక విషయాలు అంత స్పష్టంగా మాట్లాడుతా ఉంటే ఆయన చెప్పిన వీటికి దేనికి సమాధానం చెప్పరు. అంటే ఆర్థికంగా ఆయన నిపుణుడైనట్టే కదా లెక్క, ఆయన బాగా చేసినట్టే కదా లెక్క. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన సూటిగా చెప్పే విషయాలకు ఆన్సర్ ఉండదు. ఆ సందర్భంలో కోపతాపాలతోనో ఒక చెనుకో, ఒక కామెంటో, ఒక పరుసు పదజాలం వాడుతూ ఉంటారు సీరియస్నెస్ రావడం కోసం. దాని చుట్టూ మాట్లాడుతున్నారంటే దానికి సమాధానం లేదని అర్థం. ఇంక దీనికి సమాధానం ప్రజలు కూడా అర్థం చూసాను అనుకోండి, రేపు ప్రజలు ఇచ్చే తీర్పు కూడా అట్లే ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు ప్రజలు మీరు అంటున్నట్టు ప్రజలు వ్యతిరేకిస్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు 1,00,00,000 సంతకాల సేకరణ ఏదైతే జరిగిందో అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా సార్ మరి? ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వీళ్ళందరూ 1,00,00,000 సంతకాల సేకరణ చేసేసి నిన్న చూస్తే ర్యాలీ జరిగింది. సో రేపటి రోజున గవర్నర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రాలను ఇవ్వబోతున్నారు. సో ఇదొక వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అనేది ఇదొక ఎగ్జాంపుల్ గా చూడొచ్చా సార్? ఖచ్చితంగా 1,00,00,000 సంతకాల ఉద్యమము కానీ, ర్యాలీలు కానీ ప్రజల మద్దతే కాదు, ప్రభుత్వ ఆలోచనలో కూడా ప్రభావపడింది. మీకు 1,00,00,000 సంతకాలు సేకరించి జిల్లా కేంద్రాల నుంచి నిన్న రాష్ట్ర కేంద్రానికి పంపించారు. దాదాపు 1,00,00,000 అనుకున్నారు కానీ 1,20,00,000 దాకా వస్తాయని అంటున్నారు. ఏదైనప్పటికీ ఇప్పుడు ఎంత ప్రభావం పడిపోయిందంటే ప్రభుత్వం మీద 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 సంతకాల ఉద్యమం చేపట్టకుండా 3 నెలల క్రితం తప్పదండి 4-5 వేల కోట్లు అవుతుంది దానికి ఇన్కంప్లీట్ పూర్తి చేయడానికి, సంవత్సరానికి ఒక 1,500 కోట్లు మెయింటెనెన్స్ అవుతుంది, ఇంత పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకుంటున్నాము అని ప్రభుత్వం మాట్లాడింది. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము ప్రైవేటీకరణ చేయలేదు, అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. అంటే 3 నెలల క్రితం ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పి నిన్న మొన్న నుంచి అసలు ప్రైవేటీకరణ చేయలేదు, అబద్ధం చెప్తున్నారు జనంలోకి అంటున్నారు. అంటే ప్రైవేటీకరణ చేయలేదు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి 1,00,00,000 సంతకాల సేకరణ ఎఫెక్ట్ పడినట్టే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,00,00,000 మంది సంతకాలు పెట్టారు కాబట్టి మేము ప్రైవేటీకరణ చేయలేదని చెప్పేస్తున్నారు.
కాబట్టి దీని అర్థం కానీ ఏంటంటే గతంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గారు మాట్లాడిన వీడియోసే ఉన్నాయి కదా సార్! వాళ్ళు మర్చిపోతున్నారు కదా. మాట్లాడినవి అసలు గతంలో 14,00,000 కోట్లు అప్పున్నోళ్ళు ఇప్పుడు 6,00,000 కోట్లు అప్పు వాళ్ళే అంటున్నారు కదా. అందుకే దొరుకుతారు. హ్మ్. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసినటువంటి కోటి సంతకాల ఉద్యమం బాగా పనిచేసింది. భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. హ్మ్. ప్రభుత్వం ప్రైవేటీకరణ అని చెప్పుకోవడానికి భయపడతా ఉంది. ప్రైవేటీకరణకు హ్మ్. హ్మ్. వ్యతిరేకంగా ఇంతమంది సంతకాలు సేకరించారు కాబట్టి ఇది ప్రజాభిప్రాయంగా మారితే రాజకీయంగా నష్టం ఉంది కాబట్టి మేము ప్రైవేటీకరణే చేయట్లేదు. చేస్తుంది ప్రైవేటీకరణే, కానీ ప్రైవేటీకరణ చేయలేదని హ్మ్. మాట్లాడేస్తున్నారు. అంటే అంత హ్మ్. బాగా హ్మ్. ఆ కోటి సంతకాల ఉద్యమం పనిచేసిందనే దానికి ఇది ఒక ఉదాహరణ.